సార్ నమస్కారం అండి. సో ప్రజెంట్ ఆంధ్ర రాష్ట్రానికి సీఎం గా మన చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం కేంద్ర రాజకీయాల్లోకి తీసుకోవాలి అనే ఒక ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది అన్నమాట. సో ఏపీ రాష్ట్రానికి సీఎం హోదాలో ఆయన కాకుండా పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, లేకపోతే ఇతర పెద్దలు ఎవరైనా ఉన్నారు అంటే మీరు ఎవరి పేరు చెప్తారు? అడక్కడికి నన్ను అడిగావా? నేను పవన్ కళ్యాణ్ అభిమానే బాబు, జన సైనికుడిని. అంటే ఒక అభిమానిగా కాకుండా రాష్ట్ర ఒక ప్రజల దృష్టిలో ఆలోచించారు. అంటే నేను ఆలోచించేది ఏంటంటే, సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఇప్పుడిప్పుడే అన్ని రంగాల్ని ఒక లైన్లో పెట్టుకుంటూ వస్తున్నారు. దీనికి తోడు పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు ఇద్దరు కూడా సూర్యచంద్రుల్లో ఆయన చుట్టూ పరిభ్రమిస్తూ రాష్ట్రాన్ని అద్భుత ప్రగతిలో నడిపించాలనే ఆలోచనతో ముందుకు వెళుతున్నటువంటి తరుణం. ఒక బాధ్యత గల పౌరుడిగా నిజంగా రాష్ట్రం పట్ల ఆంధ్ర రాష్ట్రం పట్ల అభిమానం ఉన్న వ్యక్తిగా నేను చెప్తున్నా. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండాలి, లోకేష్ బాబు అలాగే పవన్ కళ్యాణ్ గారు మంత్రులుగా ఉండి ఆయన సలహా తీసుకుని ముందుకు వెళ్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. కేంద్రానికి ఈయన సేవలు తర్వాత ఉపయోగించుకోవచ్చు నాకు తెలిసి, నేను అనుకోవడం అంటే నా అభిప్రాయం అడిగారు కాబట్టి నేనేమంటానంటే, కేంద్ర ప్రభుత్వానికి వెళ్ళి ఉద్ధరించేది పక్కన పెట్టండి. రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత మిగులు రాష్ట్రంగా తెలంగాణ ఉంది, ఆర్థికంగా వెనకబడిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉంది. ఇలాంటి తరుణంలో చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఏదో ప్రణాళికలు చేసి కొంచెం రాష్ట్రాన్ని ఒక తీరుగా తీసుకొచ్చుతున్న తరుణంలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. ఆయన వచ్చిన తర్వాత ఆయన నమ్ముకున్నది సంక్షేమం, అభివృద్ధిని వదిలేశారు. అభివృద్ధిని వదిలేసి బిడ్డల భవిష్యత్తు గాలికి వదిలేశారు. ఫ్యాక్టరీలు నిర్మించడం కానీ, ఐటీ కంపెనీలు తీసుకురావడంలో కానీ, ఇలాంటి వాటిలో కొంచెం వెనకబడిపోవడం చెప్పాలా. కొంతమంది వారి అభిమానులు ఏదోదో చెప్తుంటారు కానీ కథలు, ఆ కథలు కాదు. ఆయన అభివృద్ధిలో వెనకబడ్డారు, సంక్షేమంలో ముందుకెళ్ళాడు. ఇలాంటి తరుణంలో కొంచెం రాష్ట్రం కుంటుపడిన మాట వాస్తవం. ఇప్పుడు నేనేమంటానంటే, తర్వాత చంద్రబాబు నాయుడు గారి కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రణాళికలు అద్భుతంగా వేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. చక్కగా పరిపాలన జరుగుతుంది. ఇది జరుగుతున్నటువంటి టైంలో చంద్రబాబు నాయుడు గారు కేంద్రానికి వెళ్ళిపోవడం, ఇక్కడేమో లోకేష్ బాబు లేకపోతే ఇంకొకరు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండడం ఏమవసరం అని చెప్పి నేను అనుకుంటున్నాను.